స్వార్థం స్వార్థం మంచిదే అని ఐన్ ర్యాండ్ బోధించింది. పైగా ప్రతి మనిషికి స్వార్థం తప్పనిసరిగా ఉండాలని చిలక్క చెప్పినట్టు చెప్పింది. బట్ ఈ కోడి బుర్రలకి అర్థం కాక ఆమెని తిట్టి శాపనార్థాలు పెట్టారు. సో ఐన్ ర్యాండ్ చెప్పిన అసలు విషయం ఏంటంటే, స్వార్థం అంటే నీ అవసరాలకు సాటి మనిషిని ఒక వస్తువుగా వాడుకోకపోవడం అని చెప్పింది. కానీ మనకేమో సాటి మనిషిని వాడుకొని వదిలేసే అలవాటు ఉంది కాబట్టి ఇలాంటి మాటలు మనకి రుచించవు. కేవలం కపట నటులు మాత్రమే స్వార్థాన్ని వ్యతిరేకిస్తారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల స్వార్థం అనే పదం ఏమాత్రం అనకూడని, వినకూడని, ఉండకూడని పదంగా తయారైంది. ఎందుకంటే మతాలన్నీ స్వార్థాన్ని తీవ్రంగా ఖండించాయి కాబట్టి. ఒక తల్లి తన కొడుకుతో చెబుతుంది, ఎప్పుడూ ఇతరులకు సహాయపడాలని గుర్తుంచుకో అంది. హెల్ప్ చేస్తే వాళ్ళేం చేస్తారు అన్నాడు కొడుకు. వాళ్ళు కూడా నీలానే ఇతరులకు సహాయపడతారు లేదా నీకు సహాయం చేస్తారు అంది తల్లి.